శత్రుబంధనం కోసం ఏమైనా ప్రత్యేక రుద్ర పూజలు లేదా హోమాలు ఉన్నాయా? శత్రుబంధనం అంటే ఏంటి? శత్రువు ఎక్కడున్నా సరే ఆగిపోవాలి. స్తంభయ అని అంటారు. సో బగళాముఖి మంత్రములోనే క్లీం బగళాముఖ్యై శత్రువునాం వాచముఖం స్తంభయ అని చెప్పేసి అంటారు. అంటే స్తంభనము అంటే శత్రువుని స్తంభనం చేయమని అంటారు. కాబట్టి బగళాముఖి సాధన చేస్తే చాలు. రుద్ర పూజలో కూడా స్తంభన విద్యలు ఉంటాయి, కాకపోతే అవి కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటాయి. మీ స్టాండర్డ్ లెవెల్లో హయ్యర్ లెవెల్లో అయితే కనుక ఆరుద్ర నక్షత్రంలో రుద్ర పూజ ద్వారా చేయొచ్చు. అవి రావణ సంహితలు ఉంటుంది. స్తంభన విద్య అని ఒకటి ఉంటుంది, అది చేసుకోవచ్చు. కానీ దానికి ఎక్కువ చాలా ఖర్చు అవుతుంది. 5 లక్షలు 10 లక్షల పైన ఖర్చు అవుతుంది. సో అట్లాంటి ఖర్చులు చేసుకునేది ఉంటే చేసుకోవచ్చు. కానీ స్తంభన విద్యలు వేరే ఉంటాయి, అంటే అష్టదిగ్బంధనం చేసే విద్యలు ఉంటాయి. అవి చేసుకుంటాను అంటే చేసుకోండి. లేకపోతే సింపుల్, మేము బగళముఖి చేస్తాము, వచ్చి సామూహికంగా వచ్చి యజ్ఞం చేసుకుని వెళ్ళిపోండి. ఎందుకు ఇంత పెద్ద 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 అక్కర్లేదు. అది శత్రునాశనం చేయడానికి ఏ దేవుని పూజ చేయాలి? శత్రునాశనం అంటే నిజంగా మీకు అంత అన్యాయం జరుగుతుంది, మీకు చాలా బాధ కలుగుతుంది అంటప్పుడు శత్రునాశనం చేయొచ్చు. అది బగళాముఖి పూజనే చేయాలి. చేస్తే శత్రునాశనంకి, అంటే నాశనం అంటే ఏంటిదంటే ఆ శత్రువు వల్ల మీకు జరిగే ఇబ్బంది నాశనం అవుతుంది. కానీ ఆ శత్రువులు నాశనం అయిపోవడం, వాళ్ళు చనిపోవడం ఇవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ధర్మబద్ధంగా మాత్రం ఉండాలి. శత్రునాశనం అంటే ఏంటంటే శత్రువుల వల్ల కలిగే సమస్య నాశనం అయిపోవడం. దానికి బగళాముఖి సాధన చేస్తే సరే.